హలో, అందరికీ హాయ్, శుభోదయం. ముందుగా ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు. ప్రతి సీజన్ లాగానే ఈ సీజన్లో కూడా మా టెర్రస్ గార్డెన్లో టమాటా పండ్లు విరగ కాశాయి. నేనైతే వాటిని ఏరలేక, తీసుకోలేక, యూజ్ చేసుకోలేక చాలా రాలిపోయి, కొన్ని బాగా పండిపోయి రాలిపోయి పాడైపోయి కూడా అలాగ ఉండిపోయి, అంటే ఎక్కడెక్కడ ప్లాంట్స్ సైడ్కి కూడా పాకేసి, ప్లాంటర్స్ కుండీలకి పక్కలకి గట్రా పాకేసి, ఎరుకలకు సందుల్లో గట్రా వెళ్ళిపోయి చాలా ఎక్కువ పండ్లు విపరీతంగా కాయడం వల్ల మన వాటిని తీసి యూజ్ చేసుకొని, అంటే ఒకేసారి ఎక్కువ తీసుకొని ఏం చేసుకుంటాము. మరి ఇంతకుముందు అయితే నేను చెప్తున్నట్లుగానే పంపకం అనేది నేను చాలా వరకు కూడా తగ్గించేసాను. ఈ సీజన్ నుంచి అయితే ఇంకా తగ్గించాను. అంటే పూర్తిగా ఆగిపోలేదు, కానీ చాలా వరకు అయితే పంపకం, ఇతరులకు పంచడం గట్రా అవన్నీ కూడా తగ్గించాను. కనుక ఈ టమాటా పండ్లని సేకరించడం అంటే తీయడం ఒకటి అదే ఒక కారణము. రెండవది, మనంతా అంటే అంత దృష్టికి అది ఉన్నాయిలే, అలాగా ఉన్నాయి, తీద్దాం అనుకుని కూడా అలా ఉన్నాయి. తర్వాత ప్రతి 3 రోజులకి 4 రోజులకి టమాటాలని తీస్తుండే, అంటే వస్తున్నాయి, పండుతున్నాయి, అలా పండిపోతున్నాయి. 3 రోజులకి 4 రోజులకి ఒక ట్రే పట్టినంత లేదా 2 ట్రేలు పట్టినంత పండ్లు గట్రా రావడం వల్ల, అంత ఆసక్తి చూపకపోవడం వల్ల కూడా చాలా ఎక్కువ పండ్లు అంటే బాగా పండిపోయి కూడా రాలిపోయి పడిపోయి, ఆ కుండీలోనే పడిపోయి పాడైపోవడం, ఇటువంటివన్నీ కూడా ఈ సంవత్సరం కూడా జరిగాయి. చాలా ఎక్కువ జరిగింది. ఇంతకుముందు సీజన్ల కంటే ఈ సీజన్లో ఎక్కువ అలాగా వృధా కూడా కొన్ని అయ్యాయి. కొన్ని ప్లాంట్స్, ఒక ప్లాంట్కి పూర్తిగా పండిపోయిన కాకుండా కొన్ని 1, 2, 3 ఇంకా పండనివి, ఇంకా పచ్చిగానే ఉండేవి, అలాగే అక్కడ ఉంటే, ఇప్పుడు మనకి సీజన్ చివరికి వచ్చేస్తుంది. టమాటో సీజన్ చివరికి వచ్చేస్తుంది. మార్చి ఎండింగ్ అయిపోయింది. మార్చి ఈరోజు మార్చి 30 కనుక అయిపోయింది. కనుక ఏప్రిల్ వరకు ఉంటుంది. ఏప్రిల్ వరకు కూడా ఈ టమాటా సీజన్ కొంతవరకు ఉంటుంది. కానీ అంటే చివరికి ఎండింగ్కి వచ్చేసినట్లే. కనుక ఈ ప్లాంట్స్ ఏమవుతాయంటే తర్వాత అవి అంతగా దీనిగా పెరగు పండు, తర్వాత అంటే అలాగే చిన్నగా ఉండిపోయి టెకరబారిపోతుంటాయి అనమాట. ఆ చిన్న అయిపోయి పండిపోవడం కానీ, లేదా అలా పసరు అలా ఉండిపోవడం కానీ జరుగుతున్నాయి. తర్వాత ప్లాంట్స్ డ్రై అయిపోతుంటాయి అనమాట. ఆకులు కట్టిన ఈ టమాటా ప్లాంట్స్ ఆకులు ఇవన్నీ కూడా ఎండిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే ఈ వేడికి టమాటా ప్లాంట్స్ కాయవు అనమాట, అంటే తట్టుకోలేవు అనమాట. ఇవి శీతాకాలపు, అంటే చల్లగా ఉండే వాతావరణానికి తగిన పంట. కనుక అలాగా అయిపోతున్నాయి. కనుక ఏం చేస్తుంటే నేను ఈ ప్లాంట్స్ని తీసేస్తున్నాను. 1, 2, 3 పండకుండా ఉన్నా సరే ఆ ప్లాంట్స్ తీసేస్తున్నాను. ఆ పచ్చిగుండి కాయలను అందులోనే ఆ ప్లాంట్స్ ఒక కుండీల్లోనే, లేకపోతే మనకి అవే ఇది ఉంటాయి కదా మనకి, ఆ మట్టిలోనే వేసేస్తున్నాను అనమాట. అంటే ఏవో కుండీలో వేసేస్తే అలాగే అదే కంపోస్ట్ అయిపోతాయి. కనుక ప్లాంట్స్ కూడా తీసేస్తున్నాను అనమాట ఆ పండ్లతో పాటు. అంటే మరి అవి అంటే ఇంకా ఉండవు అనమాట. ఇంకా ఉన్నా సరే అది వేస్ట్. ఇప్పుడు నేను చెప్తున్నట్లుగానే చూసి చాలా ఎక్కడ పడితే అక్కడ మనకి అదేదో అంటారు కదా, మనకేదో సినిమా డైలాగులోనే, ఏదో మహేష్ బాబు సినిమాలో ఏదో ఉంది కదా, ఎక్కడ ఉన్నాం అంటే హైదరాబాద్లోనే ఎక్కడ అంటే ఎక్కడ పడితే అక్కడ అంటారు కదా. అలాగా మా టెర్రస్ గార్డెన్లోనే టమాటా పండ్లు ఎక్కడంటే టెర్రస్ గార్డెన్ ఎక్కడంటే ఎక్కడ పడితే అక్కడ అన్నట్లు అనమాట. ఎక్కడ పడితే అక్కడ ఇవి చాలా ప్లాంట్స్ ఈ సంవత్సరం కూడా అలాగా ప్లాంట్స్ పెరిగిపోయి, ఆల్రెడీ నేను కొంచెం ముందు చెప్పాను. ఈ చాలా ఇంత ముందు వీడియో దేంట్లో నేను చెప్పినట్లున్నాను. చాలా మొక్కలు ఇవేవి కూడా, ఈ టమాటా ప్లాంట్స్ ఏవి కూడా నేను ఏ సీజన్లో కూడా నేను ప్రత్యేకించి తెచ్చి విత్తనాలు వేయడం కానీ, లేదా నారు తెచ్చేయడం, అవి ఏవి కూడా జరగదు. వాటంతట అవే పెరుగుతుంటాయి. ప్లాంట్స్ పెరిగితే ఈ టమాటా పండ్లు కూడా వాటంతట అవే కాస్తుంటాయి. నేను ఇది ప్రతి సీజన్లో కూడా ఇంతే. ఇంతవరకు నేను ఎప్పుడూ కూడా ఈ కూరగాయలకు సంబంధించి ఏ ప్లాంట్స్ కూడా నేను కావాలని ప్రత్యేకంగా తెచ్చి విత్తనాలు కానీ, లేదా నారు కానీ తెచ్చేయడం కానీ ఏవి కూడా జరిగిందేమీ కాదు.
ఈ సీజన్లో కూడా అంతే. అయితే ఈ వేసినప్పుడైతే ఈ సంవత్సరం చాలా ప్లాంట్స్ తీశారు. అంత నారుల కట్టలుగా తీసేసి కూడా వాటిని ఇతరులకు ఎవరైనా ఇద్దాం అనుకోను. మరి అదే ఎవరికి కావాలి, ఎవరి కొంచెం చిన్న చిన్న కుండీలు పెంచినా సరే అవి ఎక్కడ పడితే అక్కడ మనకు కనిపిస్తుంటాయి కూడా. సీజన్ వచ్చిందంటే ఈ టమాటా ప్లాంట్స్ ఎక్కడ పడితే అక్కడ పెరిగిపోతుంటాయి కూడా. మామూలు వాటంతా పెరిగిపోతుంటాయి. చిన్న చిన్న విత్తనాలు కదా, ఎక్కడ పడితే అక్కడ మనం ఏదైనా చేసినప్పుడు అవన్నీ కూడా వాడుకు నీళ్ళు కానీ ఇవన్నీ ఎక్కడ పెట్టినా సరే అవి ప్లాంట్స్ పెరుగుతుంటాయి. సరే వాటికి కాదు కానీ నేను చాలా అలాగా నార్లకు సేకరించి కూడా కట్టలు తీసి, అంటే ఒకే ప్లాంట్లో ఎక్కువ ఎక్కడ పడితే అక్కడ ఎక్కువ గుంపులుగా పెరిగిపోతున్నాయి అనమాట. అది తీసేసి చేస్తాను. అక్కడక్కడ 1-2 డేస్ అలా వదిలేసాను. ఇది కూడా సుమారు ప్రతి సీజన్లో కూడా ఇలా జరుగుతూ ఉన్నది. కనుక అది తీసేగా ఉంటే ఎక్కడ పడితే అలాగా అక్కడక్కడ 1-2 డేస్ ఉంచేస్తే అవి అలా పెరిగిపోయి మనకు తెలియకుండా కూడా తర్వాత కూడా మళ్ళీ కొన్ని చిన్న చిన్న మొక్కలు కూడా పెరిగిపోతాయి. ఇప్పుడు కూడా పెరుగుతుంటాయి అనమాట. ఎక్కడో మొలకెత్తేస్తూ ఉంటాయి అనమాట. ఇప్పుడు పెరిగినా అది చేసినా అవి మనం తీయలేము, అంటే పెరగవు అవి. వారంటీ చేయాలి, చల్లటి వాతావరణం 2 గంటలు మెయింటైన్ చేస్తే అది అప్పుడు అవి పెరుగుతాయి. కానీ మామూలు మనకి ఇలా ఓపెన్ వాతావరణం దీంట్లో కూడా పెరగదు. అలా గ్రీన్ హౌస్ ఇలాంటివి మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలా ప్రత్యేక ఆ ప్లాంట్స్కి తగిన పరిస్థితులు కనిపించే గ్రీన్ హౌస్లో గట్రా ఉంచితే ఏ సీజన్ సరే పండించవచ్చు. ఇవే కాదు, చాలా రకాల మొక్కలను గట్రా ఏ సీజన్ నుంచి పండించవచ్చు. కానీ వాటికి తగిన ప్రత్యేక వాతావరణం క్రియేట్ చేస్తే చూడండి ఎంత ఎర్రగా నిగనిగలాడుతున్నాయో పండ్లు. ఇలాగే నేను చాలాసార్లు ఈ సీజన్లో కూడా చాలాసార్లు తీశాను. కొన్ని మాత్రం మీకు దీంట్లో చూపిస్తున్నాను మనకి వీడియోగా. చూడండి, మంచి నిగనిగలాడుతున్న ఎర్రటి టమాటా పండ్లు ఇవి. మా టెర్రస్ గార్డెన్లో ఈ టమాటా పండ్లు ఎప్పుడు ఏ సీజన్లో పండినా సరే డిఫరెంట్ వెరైటీస్ పెరుగుతూ ఉంటాయి. నేను చెప్పాను కదా, నేను ప్రత్యేకించి ప్రత్యేకించి తెచ్చి వేయకపోయినా సరే అందులో చాలా డిఫరెంట్ రకాలు నాటు రకం ఉంటాయి. తర్వాత వేరే డిఫరెంట్ డెవలప్ చేసిన అంటే హైబ్రిడ్ రకంగా డెవలప్ చేసిన ఉంటాయి. అంటే పెద్ద సైజుని కాదు మరి, అంటే అది వారి శాస్త్రీయంగా ఏవైనా లక్షణాలతో వాటిని లేదా వాతావరణం తట్టుకునే విధంగా సంథింగ్ ఏదైతే కావచ్చో అవి ఉండే. అలాగే చెర్రీ టమోటాస్ అన్ని ఇలా రకరకాలు కూడా మనం మా టెర్రస్ గార్డెన్లో పెరుగుతూ ఉంటాయి. అది కూడా నాకు కొంచెం ఆశ్చర్యం అంటే చెప్పలేము. మనం ఇప్పుడు అన్న సీజన్లోనే మనం బయట కొనుగోలు కొన్ని మనం వాడుతునేటప్పుడు అనేక రకాలు ఉంటాయి. అన్నీ అవే ఉంటేనే ఇదే ఉంది. తర్వాత అదే కాకుండా మనం మా మట్టి తెచ్చినప్పుడు కానీ లేకపోతే అనేక కారణాల వల్ల అది మిక్స్ అవుతుంటాయి అన్నమాట. అది కలిసిపోతుంటాయి అన్నమాట. ఆ విత్తనాలు ఎక్కడెక్కడో ఏవో దీంట్లో కూడా కలిసిపోతుంటాయి. మనం బయట నుంచి తెచ్చినా లేదా కొనుగోలు చేసి మట్టి గట్టి తీసుకొచ్చినా కంపోస్ట్ గట్టి మనం నేను అప్పుడు ఆన్లైన్లో గట్టి తెప్పించిన లేదా బయట నుంచి ఎవరి చేత తెప్పించిన లేదా ఈ పశువుల పెంట లేదా ఇటువంటి గట్టి తెప్పించిన అలాంటి సందర్భాలు కూడా మిక్స్ అవి ఉంటాయి, కలిసి ఉండొచ్చు. ఏదైతే కానీ మనకి డిఫరెంట్ మా టెర్రస్ గార్డెన్లో ప్రతి సంవత్సరం అలా పెరుగుతూనే ఉన్నాయి. డిఫరెంట్ రకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ సంవత్సరం కూడా అలాగే డిఫరెంట్ రకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు నేను చాలా సందర్భాలు తీసాను ఈ సీజన్లోని టమాటోస్. ఇంకా ఉన్నాయి కొన్ని ప్లాంట్స్ ఇంకా ఉంచాను అనమాట. మరి వాటి నిండా ఉన్నాయి, హెల్తీగా ఉన్నాయి. ముఖ్యంగా ప్లాంట్ హెల్తీగా ఉంటే, ఆ మొక్క హెల్తీగా ఉంటే ఉంచుతుంటాను. అలా కనుక ఇంకా ఒక 4-5 ప్లాంట్స్ ఇంకా ఉంచాను నేను. ఇప్పుడు ఇవన్నీ తీసేగా మనకి వీడియోలో చూపించిన కొన్ని సందర్భాలు ఇవి కాకుండా చాలా సందర్భాలు తీసాను నేను టమాటోస్. కానీ అన్నీ చూపించడానికి వీలు పడదు కనుక అది కొన్ని మనం తీసిన మేరకు ఈ సీజన్కి సంబంధించి మనం చూపించాలనే ఉద్దేశంతో కొన్నిసార్లు సందర్భాల్లో వీడియో తీసాము. అది మనం ఈ వీడియోగా చేస్తున్నాము. ఇది అలాగే పుదీనా కూడా ఎన్నిసార్లు తీస్తుంటామో లెక్కే లేదు. పుదీనా మాత్రం పంపకం ఆగలేదు. ఈ సీజన్లో అయితే మరీ ఎక్కువగా పుదీనా చాలామందికి వీధులు దాటి కూడా పంచాను. వాళ్ళని అడిగి కూడా యాక్చువల్గా అయితే నేను ఒక 5 పెట్టుకున్నాను. ఎవరైనా సరే అంటే కొన్ని మనం ఏమైనా పంచదగినవి చాలా వరకు మానేద్దాం అనుకుంటున్నాను. పంపకం అనేది చాలా వరకు మానేద్దామని అనుకున్నాను. లేకపోతే నేనైతే చాలా రకాల అన్నీ కూడా మా టెర్రస్ గార్డెన్లో పండిన సుమారు చాలా వాటిని పంచాము. కొన్ని అయితే మరీ మాకు క్లోజ్గా ఉండే కుటుంబ సభ్యులకి అలా అవి ఉండొచ్చు.
అందరికీ కాకపోయినా కొన్ని అయితే చాలామందికి జామకాయలు అనేది చాలామందికి పంపకం చేసాము. మస్క్ మెలన్స్ కానీ కట్ చేసి తొక్క తీసి కట్ చేసి ముక్కలు చేసి అన్ని పంచడం, వీధిలో నిలబడి కూడా పంచిన సందర్భాలు ఉన్నాయి. ఆ వీధి నుంచి అంటే మా ఇంటి ముందు నిలబడి ఆ వీధిగా వెళ్తే అటు ఇటు వెళ్తున్న వాళ్ళకి కూడా పంచిన సందర్భాలు ఉన్నాయి. అలాగే జామకాయలు కట్ చేసి కానీ ఎర్రజామ అలాగా ఇవే చాలా రకాలు గట్రా చేసాం. పక్క ఇంట్లోకి ఎదురింట్లోకి అలాగే వీధులు దాటి కూడా ఈ పచ్చిమిరపకాయలు కానీ లేదా చుక్క కూర కానీ ఇలా రకరకాలు, మరి ఇవి అవేని కాదు, చాలా రకాలని పంచడం జరిగింది. టమాటోస్ కూడా అంతే, టమాటోస్ కూడా చాలా ఎక్కువ, తోటకూర ఇవన్నీ రకరకాలు పంచాము. కానీ ఈ సీజన్ చాలా నేను గత సీజన్లో చెప్పాను ఈ పంపకం తగ్గించుకోవాలనుకుంటున్నానని. ఈ సీజన్లో అలా పంపకం తగ్గించాను, చాలా వరకు తగ్గించాను. కానీ ఇంకా పంపకాలు ఎక్కువ ఉంది. ఈ పుదీనా కూడా చాలా ఎక్కువగా ఇప్పుడు కూడా పంచుతున్నాను. ఎందుకంటే పుదీనాని పెంచడం కొంచెం సులభము. అంటే నాకేంటంటే నేను చేశాను కాదు, కానీ ప్రజలు కొంచెం ఇలాగ పెంచుకుంటారని ప్లాంట్స్ ఏవైనా సరే కొన్ని అయినా సరే. ఇప్పుడు నేను చెప్తూ ఉంటాను కొన్ని సందర్భాలు, పుదీనా ఇచ్చినప్పుడు కూడా చెప్తుంటాను అది చాలా సులభం అండి పెంచుకోవడం. ఈ ఆకులు కానీ ఏరేసి కొంచెం బలంగా ఉండే కొన్ని కాళ్ళు ఒక 3 ఇంచులు 4 ఇంచులు చొప్పున మీరు ఏదైనా కొన్ని మట్టిలో కానీ వేసుకుంటే, ఎక్కడో మీరు ఏవో 2 పూల మొక్కలు ఏవో పెంచుకున్న ఆ కుండీలో ఇలా ఈ కాడలు నాటేసిన చాలు, మీకు వారం ఒక 4-5 రోజులుగా బ్రతికేస్తుంది ప్లాంట్, మొక్కలాగా బ్రతికేస్తుంది. ఇంకా వారం 10 రోజుల తర్వాత మీకు పుదీనా వస్తుంటుంది. మీరు కొనుక్కోకర్లేదు, ఎవరిని అడగక్కర్లేదు. అలా కూడా ఇచ్చినప్పుడు చెప్తూ ఉంటాను కూడా నేను. అంటే వాళ్ళు ఏమైనా ఒక కొన్ని రకాల ప్లాంట్స్ పెంచుకునే అలవాటు, అది హ్యాబిట్ అనేది అలవాటు అవుతుంది. రెండోది సులభము, చాలా సులభం. అయితే ఆ విధంగా పుదీనా మాత్రం ఈ సంవత్సరం ఈ సీజన్కి ఇంకా ఎక్కువ పంచాను నేను. పంపకం తగ్గించుకోనుకున్న వాటిలో పుదీనా పంచాను. అది కూడా తగ్గించేస్తాను. ఇక ముందు పుదీనా అది ఏదైనా సరే ఇతరులకు పంపకం అనేది చాలా తగ్గించేస్తాను. అది ఇంతకుముందు చెప్పాను కదా, కొంచెం అదొక రకమైన హెడేక్ లాగా అనిపిస్తూ అనేక రకాలు మనం చెప్పలేము. సమాజంలో ప్రజలు అనేక రకాల సైకాలజీలతో ఉంటుంటారు. కొంచెం అది సెట్ అయినట్లుగా అనిపించదు. చాలా సందర్భాలు అలాగే నేను ఫేస్ చేశాను కూడా. సరే, అయితే ఇప్పుడు ఈ టమాటాలు ఇలాగ ఎన్నిసార్లు ఎంత ట్రేలు చూడండి, పెద్ద స్టీల్ ట్రే అనమాట, పెద్ద ప్లేట్ది, అంతంత ప్లేట్లతో అన్ని టమాటాలు చాలా సందర్భాలు ఈ సీజన్లో కూడా తీసాను. నేను ఇంతకుముందు చాలా సందర్భాల్లో మన వీడియోలో చెప్తున్నట్లుగానే ఈ వీడియో కోసం హార్వెస్టింగ్ చేసినప్పుడు మాత్రం చాలా ఎక్కువ నేను తంటాలు పడాల్సి వస్తుంటుంది. నేను మామూలు కూడా ఏదైనా సరే కొంచెం ఇప్పుడు ఉంది టమాటాలు తీసినప్పుడు ఒకే గుత్తుకి అంటే ఒక 3-4 గుత్తులు ఉండొచ్చు. కొన్ని మొక్కలకి, కొన్ని టమాటా ప్లాంట్స్కి 3-4 గుత్తులు కూడా కాయచ్చు. ఒక గుత్తికి ఒక 6-7-8 పళ్ళు గుత్తులకు కాస్తూ ఉంటే అవి ఎర్రగా ఉండి హెల్దీ కనిపిస్తుంటే అదొక రకమైన ఒక ఆకర్షణగా మనకు అనిపిస్తుంటుంది. ఇప్పుడు దాన్నే మీకు వీడియోలో చూపించాలనుకుంటుంటాను. ఒక్క పండు కూడా రాలకుండా తీయాలి అలాగే అనుకుంటుంటాను. అది చాలా సందర్భాలు అది జరగదు కూడా, రాలిపోతూ ఉంటాయి. అది మనని తీసేలాగా ఆ పండును కూడా తీసి మళ్ళీ ఆ గుర్తుకు పెట్టి చూపించడం అంటే అలాగా ఇలాగ పండింది, ఇలాగ పండాయి మా టెర్రస్ గార్డెన్లో అని చూపించడం ఒక రకమైన దీనికి అనమాట. అది కనుక ఈ వీడియో కోసం హార్వెస్టింగ్ చేసినప్పుడు అయితే చాలా ఎక్కువ కుస్తీలు పట్టాల్సి ఉంటుంది. వీడియో తీయట్లేదు అనుకోండి, హార్వెస్టింగ్ చేసినప్పుడు అంతకేం ఉండదు, మనం తీసేస్తుంటాం. అది ఎలా పడితే అలా ఉంటాం, ఎలా పడతాలంటే అంత దీనిగా వీడియో ఫ్రేమ్లో కనిపించాలి కదా, మీకు స్పష్టంగా క్లియర్గా నీట్గా కనిపించే ఉద్దేశంతో అలాగే కొన్ని కుస్తీలు గట్ట పట్టాల్సి ఉంటుంది. జనరల్గానే మా టెర్రస్ గార్డెన్లో ఈ గార్డెనింగ్ అనేది లేదా హార్వెస్టింగ్ అనేది కుస్తీలు పడుతూ ఉంటాను. ఇది కూడా మీకు చాలా సందర్భాలు చెప్తూ ఉంటాను. కానీ చాలా ప్లేస్ చాలా తక్కువ ఉంటుంది, ప్లాంట్స్ ఎక్కువ ఉంటాయి. తర్వాత క్లమ్జీగా ఉంటుంది కొన్ని సందర్భాలు. ఏంటంటే కూరగాయ ప్లాంట్స్ గట్టి చేసినప్పుడు అయితే మరీ క్లమ్జీగా ఉంటుంది. చెయ్యి కట్ అయింది బాగా డీప్గా, ఏదో యాంగిల్ కరెక్ట్ ఇదవ్వలేదు, కరెక్ట్ చెయ్యి కట్ అయింది, వేనికి బాగా డీప్గానే కట్ అయింది, మండుతుంది.
ఇది ఈ ప్రూనింగ్ సీజర్ కదా, ఆ పళ్ళు చెట్లు కొంచెం వెడల్పు ఉంటాయి, డీప్ కట్ అయింది. మా టెర్రస్ గార్డెన్ నా చేత అనేక ఎక్సర్సైజ్లు కూడా చేయిస్తూ ఉంటుంది. ఇలాగ పాకడం, దొరలడం, పొరలడం, బంగరడం, అలా ఇవన్నీ కూడా చేయిస్తుంటుంది నా చేత. అంటే మరి అవి కింది స్థాయి ప్లాంట్స్ కూడా బాగా మండుతుంది. ఇది చాలా డీప్గా కట్ అయ్యి బ్లడ్ వస్తుంది. చేస్తుంటే పట్టుకుంటుంటే అది కదులుతుంది. అది ఆ కట్ అయిన చీలిక ఇంకా కొంచెం ఇదవుతుంది అన్నమాట, ఓపెన్ అయిపోతుంది, బాగా మండుతుంది. అయితే అది ఆ విధంగా మా టెర్రస్ గార్డెన్ నాకు అనేక రకాల ఈ ఎక్సర్సైజ్లు అన్నీ కూడా చేయిస్తూనే ఉంటుంటుంది అన్నమాట. ఈరోజు కూడా మా టెర్రస్ గార్డెన్ చుట్టూ పరిసరాలు గట్ట చాలా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తున్నాయి. ఈ మానవ నిర్మిత సౌండ్స్ గట్రా కొంచెం తక్కువగా ఉన్నాయి. చాలా ఆహ్లాదకరంగా ఉంది. పక్షులకి కిలకల రావాలి కూడా చాలా దీనిగా చాలా బాగుంది. వాతావరణం అంతా కూడా బాగుంది, చల్లగా ఉంది. ఎప్పుడైనా సరే మరి వేసవికాలం తెల్లవారి ఉదయాన్నే చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంటుంది మనకి. ఎందుకంటే ఇంకా మధ్యాహ్నం నుంచి విపరీతమైన దీనిగా ఉంటుంది, వేడిగా ఉంటుంది కనుక మనకి మార్నింగ్ తెల్లవారులు గట్రా అంటే ఉదయాన్ని కానీ సాయంత్రం కానీ వేసవికాలం మనకి చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంటుంది బయటకు వస్తూ ఉంటే. చూడండి, ఇలాగా మా టెర్రస్ గార్డెన్ నుంచి టమాటా పండ్లని ఒక పెద్ద ప్లేట్ అంతా లేదా 2 ప్లేట్లు అంతా గట్రా హార్వెస్ట్ చేసినప్పుడు చేస్తూనే ఉన్నాను. ఇది చూడండి, సీజన్ ఎండ్ అయిపోవడం వల్ల తెల్లని బూజు లాంటి చిన్న ఇది గట్రా వస్తుంది అక్కడక్కడ కొన్ని ప్లాంట్స్కి. అలాగ వచ్చేస్తుంటాయి. తర్వాత పెరగవు కూడాను. ఆ కాయలు మరి పెరగ చూసారు, ఇంకా చాలా ఉన్నాయి ఇంకా చిన్నవి. అది ఏదో ఉంచాను కానీ తర్వాత తీసేస్తూ ఉంటాము. కొన్ని తీసాను కాదు, ఇంకెక్కువ ఉన్నాయి. మొక్క కూడా కొంచెం హెల్తీగా కనిపిస్తుంది, అంటే ఇంకా ఆకులు గట్టి ఎండిపోకుండా కనుక అలా చేశాను. చూడండి ఎంత ఎర్రటి నిగనగలాడే ఫ్రెష్ టమాటా పండ్లు ఇలా రకాలు. ఈ చెర్రీ రకాలు కూడా ఉన్నాయి, చెర్రీ టమాటోస్ రకం కూడా ఉన్నాయి. చాలా బాగుంటాయి. మామూలు మనం పచ్చిగా కూడా తినడం కూడా చాలా బాగుంటాయి. నేను మీకు తిని చూపిస్తాను తర్వాత. ఇప్పుడు కొద్దిసేపు తర్వాత అంత ఎర్రగా గుత్తులు అంత ఒక్కోదానికి చూసారా 8 10 ఇంకెక్కువ కలుస్తుంటాయి, చాలా ఎక్కువ గుత్తులు కలుస్తుంటాయి. అంటే నేను ఇంకా ఆ స్థాయిలో ఇప్పుడు ఎక్కువ కొన్ని అంటే కొంతవరకు పర్లేదు, ఒక 8 చెప్పున గుత్తుగా ఒక కాయించి అంటే చేయగలంటే మా టెర్రస్ గార్డెన్లో అది గ్రేటే. నేను కాయించేదేం లేదు, నాకు కాసే కానీ గ్రేటే. ఇంకా ఎక్కువ గుత్తులు కాస్తుంటాయి అన్నమాట. అసలు ఆకులు తక్కువ కనబడతాయి. 5 అడుగులు 6 అడుగులు 7 అడుగులు 8 అడుగులు ప్లాంట్ ఉన్నా సరే గుత్తులుగా కాస్తుంటాయి అన్నమాట టొమాటోస్. ఇది మనం ప్రత్యేకంగా చెప్పాం, మన గ్రీన్ హౌస్ అలాంటి ఇంట్లో ప్రత్యేక పరిస్థితులు చేస్తే అలా వాటిని మనం చాలా మనం ఆ రకమైన కాపుని చూడవచ్చు. టమాటా పండ్లు ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఉండరు. టమాటా పండ్లు లేదు మనం అసలు మీరు వంటల్లో కూడా కొన్ని సందర్భం మనకి అన్న సీజన్లో ఈ కార్తీక మాసం వచ్చినప్పుడు 60 రూపాయలు 70 రూపాయలు 50 రూపాయలు అయినా సరే కొంతమంది అర కేజీస్ని కొంటారు. బంగారంలో వాడుతుంటారు మా టమాటాని. ఎందుకంటే పప్పుచారులు దగ్గర సాంబార్లు ఏ కర్రీస్ దేంట్లో వేయచ్చు. ఈ పప్పుచారు సాంబార్ గట్రా చేసామంటే టమాటో వేసామంటే ఆ రుచే వేరు. అలాగే మంచి చేపల పులుసు, చెరువు చేపల పులుసు ఇలా పెట్టినా సరే టమాటా వేసామంటే ఆ రుచి మరి డిఫరెంట్. ఇదే కాదు, ఏదైనా చాలా వాటిల్లో ఉత్తి మనం చింతపండు చారు చేసినా సరే అందులో టమాటో వేస్తే ఆ రుచి మనకి చెప్పలేము అన్నమాట. గోంగూర పచ్చడిలో కానీ వేసిన మనం టమాటో వేసిన ఇదే ఒకటేనే కాదు, అనేక రకాల ఇంట్లో నాన్ వెజ్ కర్రీస్ కానీ ఏవైనా సరే ఇంకా మిగతా చెప్పక్కర్లేదు. పిజ్జాలు బర్గర్ ఇటువంటి వాటిలో శాండ్విచ్లు లేదా మురి మిక్చర్లు ఇలాంటి అనేక వాటిల్లో ఈ టమాటోస్ చాట్లు కానీ అనేక రకాల టమాటోస్ మనం యూజ్ చేస్తుంటాం. టొమాటో ఇష్టపడిన అంటూ ఎవరు ఉండరు నాకు తెలిసి భూమి మీద, అంటే అంతటి పాపులర్. మా టెర్రస్ గార్డెన్లో ఒక 2-3 సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఈ పింక్ వాటర్ యాపిల్స్ పూతకి మళ్ళీ వచ్చాయి. ఇంతకుముందు 1-2 సందర్భాలు వచ్చినా సరే అవి చాలా తక్కువగా పూత వచ్చింది. ఈ సంవత్సరం పూత కొంచెం బెటర్గానే వచ్చింది. చాలా ప్లాంట్స్ లాగానే ఈ ప్లాంట్ కూడా లొకేషను, అంటే నేను ఆ ప్లాంట్ ఉంచిన ప్రదేశం సరే తగింది కాదు, పూర్తి తగింది కాదు. చాలా ప్లాంట్కి అలాంటి తగింది లేదు. ఎందుకంటే స్థలము నాకు చాలా చాలా తక్కువ ప్లేస్లో నేను టెర్రస్ గార్డెన్ మెయింటైన్ చేస్తున్నాను. కానీ అది కనుక ఇది పూత వచ్చినా సరే దాని తగిన స్థాయిలో దానికి కనీసం తగిన ప్రదేశంలో నేను లొకేట్ చేయలేకపోవడం వల్ల దాని నుంచి ఫలితం మనం ఎక్కువ ఆశించకూడదేమో, మరీ ఎక్కువ ఫలితాన్ని ఆశించకూడదు. అలాగే ఇది గ్రేప్స్ ప్లాంట్ 1 ఇది పూత వచ్చింది.
హార్వెస్టింగ్ కూడా సిద్ధమైంది. ఒకటి రెండు గుత్తులే బాగా పండి బ్లాక్ అయ్యి, ఇంకా మిగతా ఉన్నాయి. ఈ ప్లాంట్కి ఇంకా మరొక 3-4 ఉన్నాయి. మరి అలాగే ఇంకో ప్లాంట్ 2 కూడా పూత వచ్చింది. అది కూడా కొంచెం కలర్ ఏంటంటే ఇందులో ఈ వీడియో మరి చూపించడానికి మళ్ళీ వీడియో లెంత్ అయిపోద్ది. రెండోది ఎక్కువ రాలేదు, అన్నీ 2 డేస్ తీయడం కంటే 2 అయినా ఇంకా కొద్ది రోజులు ఉంచితే ఇంకా బెటర్, ఇంకా బెటర్గా అవుద్ది. తర్వాత మరొక 2-3 గుత్తులు కూడా పక్వానికి వస్తాయి. అప్పుడు హార్వెస్ట్ చేయొచ్చేసి మరి ఈ వీడియోలో నేను ఇది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి హార్వెస్ట్ చేయట్లేదు ఈ గ్రేప్స్ని. ఉన్నాయి మరి 3 ప్లాంట్స్ ప్రస్తుతానికి పూతతో ఉన్నాయి. అవి మరి అంటే కొంచెం ఒకేసారి పక్వానికి రాకపోయినా కొంచెం అటు ఇటు పక్వానికి వస్తాయి. కానీ అదే కనుక ఆ విధంగా సుమారు ఒకేసారి ఒక 4-5 రోజులు లేదా వారం రోజులు గ్యాప్ టైం తీసుకొని చేద్దామని. ఇది సీతాఫలము, ఇది ప్లాంట్ 3. ఇది పూతకు వచ్చింది, పూత కూడా ఉంది ప్లాంట్ మీద. చిన్నవే ఈ ప్లాంట్స్ అన్నీ కూడా, సీతాఫలం ప్లాంట్స్ అన్ని చిన్నవే. ఆల్రెడీ మనము ఒక 2 ప్లాంట్స్ మీద ముందు ఒక వీడియో చేసాము కూడాను. చాలా చిన్న ప్లాంట్స్ అయినప్పుడు కూడా చాలా మంచి రుచికరమైన ఈ సీతాఫలాన్ని అందించి, ఇక్కడే మనకు 2 ప్లాంట్స్ ఉన్నాయి. మొత్తం 4 ప్లాంట్స్ మనం పెట్టాయని చెప్పాం కదా. ఇవన్నీ కూడా సుమారు కొంచెం వీటిలో ఒక 6 నెలలు తేడా చిన్న ప్లాంట్సే. ఇది కూడా, ఈ ప్లాంట్ కూడా పూత వస్తూనే ఉన్నది. 2 ప్లాంట్ 2 కూడాను. చూడండి ఎంత పువ్వు గట్ట వచ్చిందో, మొగ్గ ఎంత వచ్చిందో చూడండి ఈ ప్లాంట్కి. కానీ ఇంకా అది కాయ అవుతాయో తెలియదు, కాయ పళ్ళు అవుతాయో తెలియదు. మొత్తానికి పూత వచ్చింది, అదొక రకమైన సంతోషం అనమాట. మనం ఇంతకుముందు చెప్పినట్లుగానే ప్రతిఫలం కోసం టెర్రస్ గార్డెన్లోనే పండించం, కానీ ప్రతిఫలం వస్తేనే ఆ ప్లాంట్లకి, ఆ మొక్కలకి అందము, గార్డెన్కి కూడా అందం. ఏ పువ్వులు, కాయలు, పండ్లు ఇటువంటి కాస్తే అందం అనమాట. మామూలుగా గ్రీనరీ కోసం లేదా ఆహ్లాదకరం కోసం అది అయితే అవ్వచ్చు. కానీ ఇదే ప్లాంట్, మరో ప్లాంట్ అని చెప్పాం కదా, ప్లాంట్ 2. ఇది కూడా పూత, ఈ ద్రాక్ష గ్రేప్స్, బ్లాక్ గ్రేప్స్. ఇది కూడాను, ఇది కూడా పూత వచ్చింది. ఒక 4-5-6 గుత్తులు కాసింది. మనం ఇంతకుముందు చెప్తున్నట్లుగానే పూర్తి స్థాయిలో మనం దీని మీద కాన్సన్ట్రేట్ చేయలేము. కాబట్టి ఏదో టెర్రస్ గార్డెన్ అంటే గార్డెన్ మెయింటైన్ చేస్తున్నాం. మొక్క పెరిగితే చాలు అన్నట్లుగా, మొక్క నీట్గా ఉంటే చాలు అన్నట్లుగా ఉంటుంది. మన పూత మీద లేదా కాపు మీద అంత ఎక్కువ శ్రద్ధ పెట్టలేని ఇది కనుక కొన్ని ఆ గుత్తులు పెద్ద గుత్తులే కాయచ్చు, ఇంకా కొంచెం పెద్దగా కాయచ్చు. మరి బయట కాసినంత కాయ, కానీ కొంచెం పెద్ద గుత్తులు అవ్వచ్చు. కానీ అది అంతే, మనం అంత ఆ స్థాయిలో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయం కనుక గుత్తులు కాస్తూ ఉంటాయి. కానీ కొన్ని అలా మధ్య రాలిపోతూ కూడా కొన్ని ఉంటుంటాయి. కొన్ని గుత్తులు అయితే మనం ఇంతకుముందు ఒక వీడియో చేసినప్పుడు చూపించాం కదా, ఒక 4 వేసి 3 వేసి 2 వేసి కూడా మిగులుతుంటాయి గుత్తిగా పండ్లు. అంటే యాక్చువల్గా అవైతే 40-50 గుత్తులు పళ్ళు ఉండే గుత్తుల్లాగా ఉండాలి. ఇది ఈ రోజుకి ఇలాగా ఈ స్థాయిలో పండింది ఈ వాటర్ యాపిల్. ఇంకా ఇది ఒక వారం 10 రోజులు ఉంటే పూర్తి స్థాయిలో, అంటే ఒక 10 రోజులు అంటే వారం రోజులు అనుకో, మినిమం 1 వీక్ కానీ ఉంచినట్లయితే చాలా తగిన పరిమాణం, కనీస పరిమాణంలో పెరిగి కొంచెం ఇంకా కలర్ వచ్చేస్తాయి. కానీ ఇది మనకి ఈ గాలిలో ఇవన్నీ కూడా చెప్పాం కదా ఇంతకుముందు మనం చెప్పినట్లుగా, శీతాకాలం ఎండ అయిపోతుందంటే చాలు ఈ గాలి అనేది ప్రారంభమైపోతుంది అనమాట. గాలులు కూడా ప్రారంభమవుతాయి. ఎండకి ఎండ ఉంటుంది, గాలి వేస్తారు అనమాట. అందులో టెర్రస్ గార్డెన్లోని ప్లాంట్స్ మీద ఈ గాలి ప్రభావం చాలా ఎక్కువ. అందులో మా టెర్రస్ గార్డెన్ మరీ ఎక్కువ. ఇలాగా రాలిపోయి ఆ గుత్తులు 6 చూపించాం కదా, అసలు ఆ ప్లాంట్కి మిగిలినవే అక్కడక్కడ 1-2 ఇలాగ ఈ 6 యాపిల్స్, వాటర్ యాపిల్స్ ఉండే గుత్తు ఇవి ఇటువంటివి మిగిలాయి చాలా పూత వచ్చినప్పుడు కూడా. కానీ ఇది కూడా పడిపోయింది. యాక్చువల్లీ ప్లాంట్ పడిపోయింది, మొత్తం సైడ్కి పడిపోయింది. నేను తెల్లవారుజాము ఒక 4:30 ఆ టైంప్పుడు పైకి వచ్చాను. ఈ గాలిగట్ట వేస్తుంటే, అంటే జస్ట్ దీనికోసము వస్తే ప్లాంట్ మొత్తం పడిపోయింది. ఆ చీకట్లోనే ప్లాంట్ని నిలబెట్టేసి మళ్ళీ ఇప్పుడు బాగా పూర్తిగా తెల్లారైన తర్వాత పైకి వచ్చాను. చూస్తే ఇవన్నీ కూడా రాలిపోయి ఉన్నాయి. అంటే ఆ విధంగా కొంత నాకు నిరాశను ఈ సీజన్లో కూడా ఈ వాటర్ యాపిల్ కాపు కాసినప్పుడు కూడా కాపు కాసినప్పుడు కూడా నాకు నిరాశను కొంతవరకు మిగిల్చిందనే చెప్పాలి. మనసు ఒకంతకి ఇది అవ్వట్లేదు.
అంటే నేను తరచూ ఏదైనా సరే ప్రతిఫలం వస్తుంటే ఆ ఆ ఆనందం వేరేగా ఉంటుంది. అది ఏదైనా సరే ఇలా ఎలాంటి వాతావరణం ఈ యాక్చువల్ మనం ఎవరం ఏం చేయలేము. ప్రకృతి ముందు మనం ఏమీ కాదు, నిమిత్త మాత్రం మానవులు మన నిమిత్త మాత్రము ఈ ప్రకృతి దీని ముందు. అందుకంటారు కదా పంచభూతాలు, ఈ గాలి, నీరు, నిప్పు, నింగి, నేల, ఈ 5 కూడా పంచిపోతూ ఉంటాం కనుక వాటి నుండి మనం ఏమీ కాదు. ఇక్కడైతే నేనైతే వాటిని రక్షించడానికి కూడా ఏం చేయలేకపోయాను, అయితే చేయలేదు. ప్లాంటే కొంచెం ఎక్కువగా కదలేని ప్రదేశంలో కూడా పెట్టలేకపోయాను. కుండియే కనుక కొంచెం బలమైన గాలేస్తే ఇంత పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయి కాబట్టి దీనికి పడిపోద్ది, సైడ్కి అయిపోద్ది. యాక్చువల్గా దానికి కట్టాను, దానికి పక్కన ఉండే మనకి ఈ టెర్రాస్ గార్డెన్ బెంచీకి కట్టాను. కాకపోతే అది కట్టిన చాలా రోజులు అయింది, అది కొంచెం లూజ్ అయిపోయి కొంచెం వీక్ అయిపోయినట్లుంది. ఆ థ్రెడ్ తెగిపోయి సైడ్కి పడిపోయింది అనమాట. నేను అప్పుడప్పుడు అనుకుంటాను కొంచెం బలమైనది కట్టాలి అని అనుకుంటున్నాను. కానీ అదే కొంచెం చెప్పే కదా, డీప్గా మనం అంత డీప్ కాన్సన్ట్రేట్ చేయలేని స్థితిలో ఉండడం వల్ల అది అలాగా టైం ల్యాప్స్ అయిపోయింది. ఆ విధంగా మనకి కష్టం జరిగింది. అది చూపిస్తూనే ఉన్నాను, 2-3 సార్లు చూపిస్తూనే ఉన్నాను. ఒక మనసుకి అంతకి అవ్వట్లేదు ఇలా రాలిపోవడం వల్ల. అంటే ఈ సీజన్లో అయినా సరే నేను వాటిని తగిన పరిమాణం ఏ సైజుకి పెరుగుతాయి, పూర్తి స్థాయి ఏ కలర్కి వస్తాయని అది నేను చూడలేకపోయాను. ఒక రకమైన ఫీలింగ్ అనేది బాగా ఉంది ఈ రాలిపోవడం, ఈ వాటర్ యాపిల్స్ రాలిపోవడం వలన. కొంచెం సంబరపడ్డాను ఈ సీజన్లో చూడొచ్చు అని. బాగుంది, తీగ ఉంది. ఇంకా కొన్ని రోజులు పడుతుంది మరి. ప్రకృతి ఇది కొంచెం తక్కువ తీగ ఉంది, బాగా తీగ అవుతాయి. అది యాపిల్ని కొరుకుతుంటే సౌండ్ చూసి ఎలాగ వస్తుందో అలాగే వస్తాయి అన్నమాట. ఇది ప్రధానంగా దాహాన్ని తీర్చే దీంట్లో ఉంటాయి. వేసవికాలంలో కాస్తుంటాయి ఇవి వాటర్ యాపిల్స్. టమాటోస్ మా టెర్రస్ గార్డెన్లో టమాటోస్ సీజన్ పూర్తవడం అంటే ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను నేను. అన్సీజన్ అయిపోయినా సరే కొన్ని ప్లాంట్స్ ఉంటాయి నేను సంరక్షించగలిగితే కనుక అవి నేను ఈ కొనసాగుతూ ఉంటే తీస్తూ ఉంటాను. ఇప్పుడు ఈ క్రాప్లో ఈరోజు హార్వెస్టింగ్లో చెర్రీ టమాటోస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. అంటే ఆ ప్లాంట్స్ కొంచెం నిదానంగా కాపు వచ్చి ఇప్పుడు ఉన్నాయి. ఇంకా కొన్ని ఉన్నాయనుకోండి, కొన్ని ప్లాంట్స్ ఇంకా కొద్దిగా ఉన్నాయి ఇంకాను. కానీ ఇప్పుడు ఈరోజు చేసిన ఈ హార్వెస్టింగ్లో చెర్రీ టొమాటోస్ ఎక్కువగా ఉన్నాయి. చెర్రీ టొమాటోస్ అంటే చిన్నగా ఉంటాయి, మన చెర్రీ పళ్ళు తెలుసు కదా, చెర్రీస్ అంటాము. చెర్రీస్ ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో ఉంటాయి అన్నమాట. కానీ మరి చెర్రీస్ అంత చిన్నగా ఉండవు, కొంచెం పెద్ద టమాటోస్లో కొంచెం చిన్న సైజుగా ఉంటాయి. వాటిని మరి నేను చెర్రీ టమాటోస్ అని అంటున్నాను నేను. ఆ విధంగా ఆ రకాన్ని బయట కూడా మనకి దొరుకుతుంటాయి. ఆ పేరుతోనే మార్కెట్లో కూడా అమ్ముతుంటారు, చెర్రీ టమాటోస్ అని ఆ పేరుతోనే అమ్ముతుంటారు. ప్రత్యేకంగా సెపరేట్గా అమ్ముతుంటారు. మామూలు టమాటోస్ కంటే రేట్ ఎక్కువగా బయట అమ్ముతుంటారు. సరే మనకి ఆ రేట్లు వాడితే మనకి ఏం సంబంధం కానీ, అంటే మనం ఇవి వాడిన పెరుగుతున్నా మనకి అన్నీ ఒకటే, అన్నీ యూజ్ చేస్తుంటాము.
టమాటోస్ మనకి కూరగాయలని కొన్ని పచ్చిగానే రాగానే తినచ్చు. యాక్చువల్గా చాలా రకాల కూరగాయలు పచ్చిగా తింటేనే మంచిది కూడా వాటికి. కానీ కొన్ని తినలేము, చాలా రకాల మనము వాటిని తినలేము. ఏవో ఈ క్యారెట్, టమాటోస్, దొండకాయలు కూడా తింటుంటారు. ఇలా కూరగాయలు, ఆకుకూరలు చాలా వాటిని మనం పచ్చిగానే తినచ్చు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది హెల్త్ టిప్స్ అని చెప్పి ఈ క్యారెట్, బీట్రూట్ ఇటువంటివన్నీ గట్రా మిక్సీ చేసి జ్యూస్లాగా ఇప్పుడు తాగుతున్నారు. అది హెల్త్ బెనిఫిట్స్, హెల్త్ టిప్స్ అని అవి గుర్తుకు తెచ్చుకుంటూ వాటిని 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 దీనిగా చూస్తూ కనుక, లేదా జనరల్గా అయితే సాధారణంగా మాత్రం చాలా రకాల వాటిని మనము పచ్చిగానే తినచ్చు. మేమైతే ఈ సీజన్లో మరి ఈ టమాటాలని ఎలాగో యూజ్ చేసామంటే అలాగా యూజ్ చేసాము. అదే అన్నీ ఏదేదో టమాటా వారోత్సవాల్లాగా టమాటా బాతు, టమాటా పులుసు, టమాటా పచ్చడి, ఇలా రకరకాల అన్నీ కూడా చాలా దీనిగా యూజ్ చేయడం జరిగింది. ఇంకా వీటిని నిల్వ పచ్చడి చేయడానికి కూడా చాలా ప్రయత్నం, అంటే అంటే అలాంటిది ఉంది. కానీ తగిన పరిస్థితి లేకపోవడం వల్ల చేయలేకపోయాము. చూడండి, పూర్తి ఆర్గానిక్ పద్ధతిలోనే మా టెర్రస్ గార్డెన్లో పండింపబడుతున్న ఎర్రని స్వచ్ఛమైన తాజాదనమైన టమాటా పండ్లు ఇవి. మేము ఎలాంటి రసాయనాలు కానీ లేదా పురుగు మందు ఇటువంటి ఏమి యూజ్ చేయకుండా పూర్తి ఆర్గానిక్ పద్ధతిలోనే మా టెర్రస్ గార్డెన్ అన్ని ప్లాంట్స్ కూడా పూర్తి ఆర్గానిక్ పద్ధతిలోనే, ఈ కూరగాయలు కానీ పండ్లు కానీ ఏమైనా సరే పూర్తి ఆర్గానిక్ పద్ధతిలోనే మంచి స్వచ్ఛమైన తాజాదనమైన ప్రతిఫలాన్ని పొందుతూనే ఉంటుంటాము. చూడండి ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో. ఇది అదే ఈ టమాటా పండు ఇటువంటి ఏమైనా సరే మనం ఇంతకుముందు చెప్పినట్లుగా ఫ్రూట్స్ ఏవైనా సరే 3 కిలో కాడలతోనే మేము కొంతవరకు ఆకులు ఇటువంటి వాటితోనే కట్ చేస్తూ ఉంటాము. ఇవి కొద్ది రోజులు నిల్వ కూడా ఉండడానికి ఎక్కువ తోడ్పడతాయి ఈ 3 కిలో గట్ట ఉండడం వల్ల. అలాగే తాజాదనమైన పండ్లను గట్ట మాకు ఈ టెర్రస్ గార్డెన్ నిత్యం ఏవైనా సరే అలాగ అందిస్తూనే ఉన్నాయి. చూడండి, ఇది చెర్రీ టమాటోస్ అంటే ఇవి. చూడండి, చెర్రీ పండ్లు ఉంటాయి కదా మనకి ఎర్రగా కేకుల మీద గట్రా పెడుతుంటారు. ఆల్రెడీ బేకరీస్, స్వీట్స్ అండ్ బేకరీస్లో కూడా ఈ చిన్న డబ్బాల్లో 100 గ్రామ్స్, పావు కిలో ఇలాంటి ఇంట్లో కూడా డబ్బాలు అమ్ముతుంటారు. ఎర్రటి చెర్రీ పళ్ళు ఉంటాయి. అలాగ ఉంటాయి కూడా వీటిని చెర్రీ టమాటోస్ అని అంటుంటారు. మార్కెట్లో కూడా వీటిని ప్రత్యేక పేరు, అదే పేరుతోనే కొంచెం ఎక్కువ ధరకి అమ్ముతుంటారు కూడా చెర్రీ టమాటోస్ అని. నేను చాలా సందర్భాల్లో అంటే అనిపించినప్పుడల్లా కూడా ఆ ఫీల్ తినాలనిపించినప్పుడు కూడా టొమాటోస్ని కూడా నేను పచ్చిగా అప్పుడప్పుడు తింటుంటాను. అవి టమాటోస్ కూడా అలా తింటే నాకేదో కొంచెం మనసుకి రిఫ్రెష్ అయినట్లుగా, కొంచెం ఫ్రెష్నెస్ అనిపించినట్లు కూడా అనిపిస్తుంటుంది కూడాను. ఇవే కాకుండా క్యారెట్ ఇటువంటి కూడా చాలామంది తింటుంటారు. టమాటోస్ అలాగే దొండకాయలు ఇటువంటి కూడా తింటుంటారు. కానీ ఎక్కువ నేనైతే టమాటోస్ అప్పుడప్పుడు ఇలాగా పచ్చివి తింటుంటాను. మీలో ఎవరైనా ఇలాగా పచ్చిగా టమాటాలు తినే అలవాటు లేదా ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. ఇవే కాదు, ఏవైనా సరే మీకు పచ్చిగా తినే అలవాటు ఉంటే వాటిని కొంతమంది బెండకాయలు కూడా పచ్చిగా తింటుంటారు. ఇలా రకరకాలు తినేవాళ్ళు ఉన్నారు. ముల్లంగి, నార్త్ సైడ్ అయితే ముల్లంగి పచ్చిగా తింటుంటారు. ఈ చాట్లు ఇటువంటివి వేసినప్పుడు మనకు ఉల్లిపాయ ముక్కలు ఎలాగైతే ఇస్తారో ఈ చపాతీలు తినేటప్పుడు గట్రా ప్లేట్లో హోటల్స్ అలా అలాగా వాళ్ళు ముల్లంగి ముక్కలు వేస్తుంటారు పచ్చివి. అది నేను అలాంటి ఎక్స్పీరియన్స్ చూశాను. మనం అయితే కొన్ని తినలేము. మంచిదే, అవి తింటే పచ్చిది తింటే మంచిగా అంట, కానీ కొన్ని తినలేము. మన ఈ భూమి మీద ఉండే మానవులందరూ కూడా అందరికీ తెలిసిన, బాగా పరిచయమైన, అందరూ యూజ్ చేసే కూరగాయలు లేదా పండ్లు టమాటా ఒకటే నేను అనుకుంటుంటాను. ప్రపంచవ్యాప్తంగా తెలియని వారు టమాటా తెలియని అంటే ఎవరు ఉండరేమో. అలాగే ప్రపంచంలో టమాటోస్ని ఎక్కువగా అమెరికన్స్ ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. అమెరికన్ అంటే యూఎస్ఏ వాళ్ళు. వీళ్ళంటే పిజ్జాలు, బర్గర్లు, శాండ్విచ్లు, సాసులు ఇటువంటివి ఉంటాయి. ఇదే కల్చర్ ఉండే యూరోప్లో కూడా ఈ టమాటా వాడకం ఎక్కువే. వీళ్ళు ఏం చేస్తారంటే టమాటోస్ చాలా సీజన్ నుంచి చాలా ఎక్కువ పండుతో పెద్ద పెద్ద ట్రాక్టర్లు తెచ్చి వీధులను కుప్పలు వేసి అందులోని స్విమ్మింగ్ పూల్ ఆడినట్లుగా ఆడుతూ ఉంటారు. అలాంటి అదొక రకమైన సరదా. ఆయా దేశాల్లో పంట దిగుబడి చాలా ఎక్కువ, జనాభా చాలా తక్కువ ఉంటారు. వాళ్ళు చాలా రకాలుగా బిజినెస్ పరంగా ఉపయోగించుకోగా ఇంకా మిగిలిపోతే ఇలాంటి సరదా ఎంజాయ్మెంట్ చేస్తూ ఉంటుంటారు.
భారతదేశంలో ఇప్పటికి కూడా మన దేశంలో పండే పూర్తి టమాటాలని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడం ప్రజలకి తెలియదు, రైతులకి తెలియదు. వాణిజ్య పరంగా కానీ, ఆహార పరంగా కానీ పంట తీసిన తర్వాత పచ్చి టమాటాలని కోల్డ్ స్టోరేజ్ నిల్వ చేయడం కానీ, లేదా ప్రాసెస్ చేసిన టమాటాల ఫుడ్ని నిల్వ చేసే పద్ధతులు కానీ భారతదేశం చాలా వెనకబడే ఉంది. ఓకే అండి, మా టెర్రస్ గార్డెన్లో పండిస్తూ ఉన్న ఈ టమాటాల గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. మరలా మనం నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.